జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం ఖాయమన్నారు ఆ పార్టీ చీఫ్ రామచంద్రరావు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ తర్వాత వార్డుల సంఖ్య 350 వరకు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. సెప్టెంబర్ లేదంటే అక్టోబర్లో ఎన్నికలకు అవకాశం ఉండడంతో నేతలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టించే కార్యకర్తలకే టికెట్లు ఇస్తామన్నారు రామచంద్రరావు. గ్రూప్ రాజకీయాలు, అంతర్గత విభేదాలని సహించేది లేదన్నారు. బీఆర్ఎస్ నుంచి నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. బీజేపీ సిటీ ఆఫీసులో గ్రేటర్ నేతలతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై భేటీ అయ్యారు రామచంద్రరావు. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఫిబ్రవరి 15కి డ్యూ అయిపోయినాయి. కానీ ప్రభుత్వం ఈ యొక్క మొత్తం హైదరాబాద్ సిటీని 3 భాగాలుగా చేసి 3 మున్సిపల్ కార్పొరేషన్ నిర్మాణం చేసింది. ఇప్పటివరకు వచ్చిన వార్తలు ఏంటంటే ఇప్పుడు ఏదైతే డివిజన్స్ పెంచారో మల్కాజ్గిరి అండ్ సైబరాబాద్లో అది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి ఒక సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు డివిజన్ ప్రెసిడెంట్స్ కొంతమందిని అనౌన్స్ చేయలేదు, దాన్ని ఆపడం జరిగింది. కొన్ని కొత్త డివిజన్లో ఒపీనియన్స్ ఎక్సర్సైజ్ అయినప్పుడు కూడా దాంట్లో కొంత ఆపడం జరిగింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు మనం గెలిచినాం. మంచి అది ఒక పర్ఫార్మెన్స్ కింద మనం దాన్ని చూడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే 48 సీట్స్ అంటే మామూలు మాట కాదు. హైదరాబాద్లో 150 సీట్లలో, ఎందుకంటే ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మజ్లిస్ పార్టీ, వీళ్ళ ఒక కలయికతోని వాళ్ళు ఎక్కువగా గెలవడం జరిగింది. మనం ఇండివిజువల్గా పోటీ చేసి మనం 48 సీట్లు గెలిచినాం. ఇప్పుడు ఈ 3 భాగాల్లో కొత్త కొత్త ప్రాంతాలు వచ్చినటువంటి దీంట్లో ఈ 3 కూడా ఎంపీలు మనమే ఉన్నాం, ఎక్సెప్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఏదైతే భాగం ఉందో. చాలామందికి ఒక రకరకాల అనుమానం. నీ కింద ఇప్పుడు కూడా చాలా సీరియస్ చెప్తున్నాను. పని చేసే వాళ్ళకే టికెట్లు, కలిసిమెలిసి పనిచేసే వాళ్ళకి టికెట్లు. గ్రూప్స్ ఏది ఉండి ఇప్పుడే బంద్ చేసేయండి మీరు ఇప్పుడే. ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలతో తక్కువ ఓట్లతో ఓడిపోయి చాలా ఉండే మనం చూసాము. కింద మున్సిపాలిటీలో 500 సీట్లు మనం దాదాపు 2 ఓట్లతో 5 ఓట్లతో మనం ఓడిపోయాం. కేవలం లోకల్లో ఉన్నటువంటి ఒక మనస్పర్ధలు. ఇప్పుడు ఇక్కడ టాలరేట్ చేసేది లేదు. తర్వాత స్టేట్ పార్టీ, మాకు నేషనల్ పార్టీ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వర్గా వచ్చారు ఈరోజు రేఖా శర్మ గారు, వారు ఎంపీ, వారు ఇంతకుముందు నేషనల్ ఉమెన్స్ కమిషన్ చైర్మన్. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పంపించింది కేంద్ర పార్టీ ఇక్కడికి? అంటే కేంద్ర పార్టీ మొత్తం కూడా మానిటర్ చేస్తున్నది మన హైదరాబాద్, తెలంగాణని, హైదరాబాద్ ఎలక్షన్స్ని. ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నాను, సర్వేలు చేస్తాం. స్టేట్ పార్టీ పని చేసే వాళ్ళకు, గెలుపు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తాం. మేము ముందుగానే అనౌన్స్ చేసుకుంటాం, మేమే పెద్దవాళ్ళం, మేమే గొప్పవాళ్ళం నడవదు ఇక్కడ. అది కూడా చాలా సీరియస్గా చెప్తా ఉన్నాం మనం. ఇది అందరు మనసులో పెట్టుకోండి. స్టేట్ పార్టీ సెంట్రల్ పార్టీ టీంతోని కలిసి ఇక్కడ మన దగ్గర రిపోర్ట్లు పెట్టుకొని స్థానికంగా కొంతమందితో కలిసి ఈ టికెట్ నిర్ణయాలు అయితే ఎవ్వరు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండదు అనే విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి.